ఈరోజు నా కుటుంబంలో సమాధానం లేదయ్య గారు, ఈరోజు నాలో సమాధానం లేదయ్య గారు, ఈరోజు నేను సమాధానంతో లేను, ఈరోజు నా హృదయం నెమ్మదితో లేదు, ఈరోజు నేను కలవరంతో ఉన్నాను, ఈరోజు నేను ఇబ్బందితో ఉన్నాను, ఈరోజు నేను పోరాటంలో ఉన్నాను. ఏడవబడుతున్న కారణం ఏమిటంటే శాశ్వతమైన ప్రేమ యందు నువ్వు నిలిచి లేవు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దాన్ని హ్యాండిల్ చేస్తాడు. దేవుని ప్రేమలో నింపబడిన వాడు సముద్రములో పడినా సరే ఆ సముద్రములో నుండి ఈదుకొని రాగలిగిన కెపాసిటీ వాడిలో ఉంటుంది. ఎందుకంటే వాడు మనుషుల వైపు చూడలేదు, ఈ మనుషులందరినీ నడిపించే ఆ గొప్ప నాయకుడి వైపు వస్తున్నాడు. వాడు అడుగులు తడపడం, వాడు అడుగులు జారం, వాడు ఎక్కడ సొమ్మసిల్లిపోడు, ఎక్కడ అధైర్యపడడు, ఎక్కడ బాధపడడు, ఎక్కడ భయానికి గురి చెందడు. ఎందుకంటే వాడిలో నిలువెత్తిన నిజమైన ప్రేమ వాడిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శాశ్వతమైన ప్రేమ యందు ఈ రోజు నువ్వు నేను నిలబడి దేవుని ఆరాధించాలి. అదే దేవుడు ఈ రోజున నీ దగ్గర ఆశిస్తున్నాడు. ఎవర్ లాస్టింగ్ లవ్, ఎవర్ లాస్టింగ్ గ్రేస్. శాశ్వతమైన ఆ ప్రేమలో నీవు నేను ఈ రోజున నడిపింపబడాలి. ఈ రోజున ఆ ప్రేమ యందు నీవు నేను ఓదార్పించబడాలి. కానీ మన మనసులు ఏం చేస్తాయంటే, మనుషులు ఎవరు మనల్ని ఆదరిస్తారా, ఎవరు వస్తారా, ఎవరు మనతో మాట్లాడతారా, ఎవరు మనకు మంచి చేస్తారా, ఎవరు మనకు మేలు చేస్తారా, ఎవరు మనకు సహాయం చేస్తారు, ఎప్పటికీ ఇప్పుడే మనుషుల మీద మనం ఆధారపడుతుంటే ఎన్నటికీ నీవు నేను ఆశీర్వదించబడము.